కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు గృహాలను కేటాయించే ప్రక్రియలో కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం ద్వారా ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పంపిన దరఖాస్తులను కేంద్రం పరిశీలిస్తున్న ప్రక్రియ కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ వరకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. మొత్తం 10.42 లక్షల మంది లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 8,29,000 మంది తమ వద్ద స్థలం ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోరగా 2,13,000 మంది స్థలంతో పాటు గృహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 1,43,000 మంది ఎస్టీలు, 2,16,000 మంది ఎస్సీలు, 4,965 మంది దివ్యాంగులు, మిగతా 6,92,000 మంది ఇతర వర్గాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వారీగా పరిశీలిస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 77,353 దరఖాస్తులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 75,117, అన్నమయ్య జిల్లాలో 68,508 దరఖాస్తులు నమోదు కాగా అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 7,433 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తూ అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మార్చి 3 వరకు కేంద్రం దరఖాస్తులను పరిశీలించి తుది ఆమోదం ఇవ్వనుంది. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60,000 దరఖాస్తులను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం. మిగిలిన అర్హుల జాబితాను ఏప్రిల్లో విడుదల చేసి దశల వారీగా గృహాల మంజూరు చేపట్టనున్నారు. స్థలం లేని పేదలకు ప్రభుత్వం 3 సెంట్ల స్థలం కేటాయించి ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే స్థలం ఉన్నవారికి విడతల వారీగా నిధులు విడుదల చేస్తారు. ముందుగా అత్యంత పేదలు, వితంతువులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా ఈ పథకం ద్వారా లక్షలాది నిరుపేద కుటుంబాలకు సొంతిల్లు కల నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు కానున్న ఈ గృహ యోజన గ్రామీణ ప్రాంతాల్లో గృహ సమస్యను గణనీయంగా తగ్గించే దిశగా కీలక అడుగుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.